వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. అఫ్ కోర్స్ ఈ వారం మనం కాస్త టర్బులెన్స్ చూసే మార్కెట్స్లో రీసెంట్గా అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ దాని గురించి అంటే ట్రంప్ గారి ఈ సీసా బ్యాటిల్ మనం చూస్తూ ఉన్నాం. అంటే పొద్దున పూట ఒక అప్డేటు, మధ్యాహ్నం ఇంకో అప్డేటు, అర్ధరాత్రి పడుకునే ముందు ఇంకో అప్డేట్. సో ఆ అప్డేట్స్ గురించి అంత ఫోకస్ చేసే బదులుగా ఏదైనా కాంక్రీట్గా అవ్వాల్సింది ఉంటే మాత్రం అది ఎలాగూ రెండు పార్టీలు అమెరికా ఇంకా ఇరాన్ పార్టీలు అగ్రీ అయ్యి అనౌన్స్ చేస్తారు. కాబట్టి లెట్ అస్ పుట్ దాట్ ఇన్ఫర్మేషన్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఫర్ అన్ లేటర్ డే. ఎక్కువ రోజులు ఈ సీసా గురించి మనం కూడా మన అటెన్షన్ కూడా డివైడ్ చేసుకోవడం ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీవన్స్ ఇంట్రెస్ట్, లేదా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వారి యొక్క మైండ్లో కూడా ఇది ఉండకూడదు అనేది మా భావన. సో విత్ దట్ ఇన్ మైండ్ మనం ఈ వారం ఏం చేద్దామంటే కొంచెం క్రిటికల్ టాపిక్స్, మనం ఎంతోమంది ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. వారు సాధారణంగా మన మార్కెట్లో చేసే తప్పులు ఏవేవైతే ఉంటాయో అవి ఒకటి రెండు ఐడెంటిఫై చేసి ఏవైతే వీడియోస్ రూపంలో మనకి అవకాశం ఉంది కాబట్టి 1-2 మిస్టేక్స్ విల్ ట్రై టు హైలైట్ ఇన్ ద కమింగ్ సెషన్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రసాద్ గారు చాలా క్లుప్తంగా చాలాగా రీసెర్చ్ చేసి TWRR, టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, అంటే నేను ఒక ఇన్వెస్టర్ అయి ఉండి నా ఇన్వెస్ట్మెంట్ ఒక అడ్వైజర్ అవ్వచ్చు, పిఎంఎస్ అవ్వచ్చు, లేదా నేను సొంతంగా చేసినా కూడా నాకు వచ్చిన అంటే యాక్చువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి, ఎలా కంప్యూట్ చేయాలి, ఒకటే రోజు మొదలైన మన ఇద్దరం జస్ట్ మన మధ్యలో యాక్షన్స్ వేరేలాగా ఉంటే ఎవరికి ఎలా ఇంపాక్ట్ అయింది, రిటర్న్ ఎలా ఇంపాక్ట్ అయింది అనే దాని గురించి మేబీ ఫ్యూ వర్డ్స్ కవర్ చేశాక దెన్ విల్ గెట్ ఇన్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ట్రేడింగ్. ఎందుకు మేము అంటే ఎందుకు వీ డోంట్ సపోర్ట్ ఇట్, ఎందుకు మీరు కూడా ఎక్కువ యాక్షన్లు చేయటం వల్ల లాభాలు మీరే తింటున్నారు, మీ యొక్క లాభాల్లో నుంచి ఆ ఖర్చులు తినేసుకుని వీఆర్ లెఫ్ట్ విత్ లోవర్ రిటర్న్ అనే దాని గురించి తర్వాత ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రసాద్ గారు, TWRR అనే ఇంప్లికేషన్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇది ఒక రకంగా చెప్తే యశ్వంత్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి ఉన్నటువంటి మనసులో ఉండే సంశయం ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. అంటే వాళ్ళకి కావాల్సింది అంటే పెరిగే కంపెనీ ఏదో తెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. నా సైజు చిన్నది కాబట్టి నేను ఎక్కువ ఖర్చు పెట్టలేను అంటారు. చిన్న ఖర్చు పెట్టలేక పెద్ద ఇన్ఫర్మేషన్, మోస్ట్ వైటల్ ఇన్ఫర్మేషన్ మీ ఒక్కడికే రావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ నిజానికి రాదు. కానీ దానికన్నా ముందు మీకు వచ్చేది ఏంటి అంటే యూజువల్ గా మీలాంటి వీక్నెస్ ఉండి సప్లై పొందాం అనుకునే వాళ్ళకి మిమ్మల్ని వాడుకుని ఎలా లాభపడాలి అనేటువంటి రకరకాల ఫాల్స్ సిగ్నల్స్ అన్ని మనకు వస్తుంటాయి. అది ఒక ఇబ్బంది. అంటే ఇన్వెస్టర్స్కి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎందుకు నమ్మాలో తెలియకపోవటం ఒక ప్రాబ్లం అయితే, రెండో ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియో తమంతట తామే కోరి తెచ్చిపెట్టుకునేటువంటి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నమాట. అవి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు, ఎక్కువ మంది కాదు, దాదాపుగా 99%, ఎక్కువ ఎగ్జాజరేట్ కాదు, ఎక్కువగా 99% ఇన్వెస్టర్లు ఎవరు బాగా సంపాదించారని విన్నారో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు ఒక చిన్న డేటా ప్రజెంట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తాను. అందులో ఏం జరిగిందంటే ఒక మ్యూచువల్ ఫండ్ నిజానికి చూస్తే బాగానే ఉంది. అంటే వాళ్ళు కనుక చూస్తే లాస్ట్ 3-4 years గా చూస్తే బ్రహ్మాండంగా ఉందా పెర్ఫార్మెన్స్ అంటే బాగుంది. ఆ మ్యూచువల్ ఫండ్ గురించి వాళ్ళు నేను పెడదాం అనుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒక్కసారి గత చరిత్ర కూడా చూస్తే బాగుంటుంది కదా అని అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మన స్నేహితుల్లోనే ఇద్దరు ఉన్నారనుకోండి. ఆ ఇద్దరినితో కనుక మనం కొద్దిగా సంభాషణ మొదలుపెట్టి చర్చల్లోకి వెళ్ళి మీకు దీని మీద మంచి అభిప్రాయం ఉందా, చెడు అభిప్రాయం ఉందా అంటే మొట్టమొదటి మనం మొదలుపెట్టిన కారణం ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అందులో పెర్ఫార్మెన్స్ నేను మామూలుగా నా ప్లెయిన్ ఐస్ తో చూస్తే ఏం జరిగిందంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు కనపడింది. అంటే పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉన్నట్టుగా. అది ఎలాగో చూడాలి అంటే మీ స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తాను ఒకసారి. ఆ డేటా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. అది ఒక ఇన్వెస్టర్ అంటే నాకున్న స్నేహితుల్లో ఒకళ్ళు కనుక ఒక 10 లక్షలు 2023 జనవరిలో పెట్టుంటే 2023 జనవరిలో మొదలుపెట్టి ఏమీ మార్చకుండా ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత ఉందో అని చూస్తే వాళ్ళు అప్పుడులో ₹50 చొప్పున ఎన్ఐవి ఉన్నప్పుడు కొంటే ఇప్పుడు అంటే దాదాపుగా వాళ్ళ వరకు కాకుండా జూన్ 1వ తారీఖు వరకు చూడటం జరిగింది. జూన్ 1వ తారీఖు వరకు చూస్తే కనుక 92.14, అంటే ఎంత పెరిగింది, దాదాపుగా 40 లేదా 80-85% దాకా పెరిగింది. అది ఎంత కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చిందో చూద్దామని నేను ట్రై చేస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా 22.019%. అంటే అర్థమేంటి, 20% కన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్ సంపాదిస్తే మన లెక్క ప్రకారం దానికి అత్యుత్తమైన మ్యూచువల్ ఫండ్ గా చెప్పడానికి ఏమి సంశయించక్కర్లా. ఎందుకంటే బ్యాంకులు ఇచ్చేది 7% అయితే 21% వచ్చింది కాబట్టి. నేను ఇలా మాట చెప్తుండగానే ఆ పేరు రాసుకుని దయచేసి రేపు పొద్దున్నే వెళ్ళి దాన్ని కొనడానికి ప్రయత్నించకండి.
ఎందుకంటే ఎప్పుడు మొత్తం వినండి, అంతేగాని కొద్దిగా వినంగానే అదేదో మీ ఒక్కళ్ళకే నేను మీకోసమే ప్రత్యేకంగా చెప్పినట్లుగా దయచేసి ప్రిస్క్రిప్టెంట్ కాకండి. అంటే పొరపాటున కూడా మిస్టేక్ చేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదే మ్యూచువల్ ఫండ్‌లో నాకు ఇంకొక స్నేహితుడు కూడా ఉండి, ఆ స్నేహితుడు ఏం జరిగిందంటే ఆయన కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు. ఆయన కూడా 23లో దీంతో పాటే మొదలుపెట్టాడు. 10,00,000తో మొదలుపెట్టాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, మార్కెట్‌తో పాటు నడుస్తా ఉండాలి కదా! కొద్దిగా డబ్బు అందుబాటులో ఉంది. అందుకని ఏం చేశాడు, ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టి ఊరికే కూర్చోవటం ఏంటి? దీనికన్నా మనం కొద్దిగా యాక్టివ్‌గా ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు కదా! అని ఆయన ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు ఆ రెండో కేసు చూస్తే ఈయన కూడా జనవరి 1, 2023న రూ. 10,00,000తోనే మొదలుపెట్టారు. ఈయనకి కూడా ఆయనకొచ్చినట్టే యూనిట్స్ వచ్చాయి. పోతే ఈయన ఏం చేశారంటే జనవరి 24కి వచ్చేటప్పటికి అంటే 1 ఇయర్ అయిపోయేటప్పటికి 71.6291 వచ్చింది. ఈయనకి 71.62 రాగానే నమ్మకం కుదిరింది. అబ్బో! ఒక్క సంవత్సరంలోనే 50 ఏళ్ల 71 అయిందంటే 40% వచ్చింది కదా! రూ. 20 ఎన్ఏవి పెరిగింది 40% వచ్చింది కాబట్టని ఇంకొక 10,00,000 పెట్టారు. ఇంకొక 10,00,000 కూడా ఇన్వెస్ట్ చేశారు. మొదట మనం చెప్పిన ఇన్వెస్టర్ ఏమో ఆయన ఏమీ ఇన్వెస్ట్ చేయలే. 10,00,000 పెట్టి అలాగే కూర్చున్నారు. ఈయన మాత్రం మళ్ళీ ఇంకో 10,00,000 పెట్టారు. పెడితే ఏమైపోయింది? ఈ నమ్మకం ఏమాత్రం ఇబ్బంది పడకుండా అది ఏకంగా రూ. 112కి వెళ్ళిపోయింది. 25కి వచ్చేటప్పుడు 25 జనవరికి వచ్చేటప్పటికి. దానితో నమ్మకం తారాస్థాయికి వెళ్ళిపోయింది. దీనికేమని ఎంత బ్రహ్మాండంగా పెరుగుతుంది. 50లో కొంటే 71 అయింది. 71లో కొంటే 112 అయింది. ఇహ ఇప్పుడు మాత్రం ఈ కంపెనీ నమ్మకపోతే 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా! 23లో ఉన్నప్పుడు కొనబోయే ముందు చూశాను. 24 చూశాను. మళ్ళీ 25లోకి వచ్చేసాను కదా! అని ధైర్యంగా ఏమనుకున్నారంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోయి ఇంకో 80,00,000 పెట్టారనుకోండి. అంటే ఏం చేశారు? ఇందులో ఆల్ ఇన్ అంటాం ఒక్కొక్కసారి. అంటే మొత్తం విపరీతంగా మన దగ్గర డబ్బులన్నీ కూడా ఆ ఫండ్‌లో పెట్టి కోట్లు కోట్లు గుమ్మరించుకుందాం అనే ఆలోచనతో 80,00,000 పెట్టారనుకోండి. నేను చెప్పేటువంటి ఈ డిస్కషన్‌లో కానీ, నేను మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఎవరిని కించపరచాలని కాదు. ఇన్వెస్టర్లు చేసి ఎందుకు కోల్పోతున్నారు? ఒకే ఫండ్ మేనేజర్ గురించి ఎందుకు ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి చూపించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ మీకు కూడా లైవ్‌లో నిజంగా అప్లై అయితే ఒకసారి లోపలికి ప్రశ్నించుకోండి గానీ, ఎవరిని తప్పుపట్టక్కర్లేదు. ఇలా 80,00,000 పెట్టారు. పెట్టగానే ఆ తర్వాత ఏం జరిగింది? ఆ 112లో నుంచి ఇంక పెరగటం ఆగి మార్కెట్‌లు అన్నీ తగ్గాయి కదా! 25 నుంచి మొదలుపెట్టి చూస్తే తగ్గి అది 97.81కి వచ్చింది. అప్పుడు ఆయనకు భయం పట్టుకుంది. అమ్మో! నేను నిన్నటిదాకా పెరుగుదనుకున్నానే పెరగట్లేదు కదా! అని అప్పుడు ఏం చేశారెంబటే మళ్ళీ ఒక రూ. 50,00,000 తీసేశారు. అంటే ఈయన ఏం చేశారు? మొట్టమొదట 10,00,000 తర్వాత ఇంకొక 10,00,000 20,00,000 అయింది. తర్వాత ఇంకో 80,00,000 ₹1,00,00,000 పెట్టారు. ₹1,00,00,000 పెట్టి అందులోంచి ఇప్పుడు 50,00,000 తీసేశారు. తీసేసినందు మూలంగా ఏం జరిగిందో చూస్తే ఆ 97 నుంచి ఇంకా కొద్దిగా తగ్గి 92 అయిపోయింది. పైన చేసిన ఎగ్జాంపుల్‌లో అంటే ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్‌లో కూడా సేమ్ నెట్ అసెట్స్ వాల్యూసే ఉన్నాయి. ఆయన కానీ ఆయన 50తో మొదలుపెట్టి పెరిగిందంతా మర్చిపోయి దాని గురించి పట్టించుకోకుండా 92లో ఉంది కాబట్టి నవ్వుతా 22% వచ్చిందని చెప్తున్నారు. ఈయన మాత్రం చివరికొచ్చి చూస్తే ఏమొచ్చిందంటే ₹1,00,00,000 పెట్టి 50,00,000 తీస్తే నేను 50,00,000 పెట్టుంచితే ఈ రోజున నా మ్యూచువల్ ఫండ్స్ యొక్క నెట్ అసెట్స్ వాల్యూ ఎంత ఉందో చూస్తే 49,48,000 ఉంది. అంటే ఈయనకి విపరీతమైన కోపం. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అనంగానే ఎక్కడ లేని తారాస్థాయిలో కోపంతో మాట్లాడతారు. అంతా ఒకటిదే దగా, దోపిడీ అని చెప్తా ఉంటారు. వాళ్ళెవరూ మిమ్మల్ని డబ్బులు పెట్టమనలా. మీరు పెట్టారు. ఎప్పుడు పెట్టాలో, ఎంత పెట్టాలో వాళ్ళొచ్చి చెప్పలా. మీరే అట్రాక్ట్ అయిపోయి పెట్టారు. ఒకవేళ కనుక మిమ్మల్ని మీ డిస్ట్రిబ్యూటర్లు కానీ, మీ పర్టిక్యులర్‌గా బ్యాంకర్లు మన దేశంలో పర్టిక్యులర్‌గా తెలుగు ఇన్వెస్టర్‌లని విపరీతంగా దగా చేయబడుతున్న కారణం ఏంటని చూస్తే బ్యాంకులు. మీ దగ్గర డబ్బులున్నాయని తెలిసేది మొట్టమొదట బ్యాంకులకు తెలుస్తాయి కాబట్టి, వాళ్ళు మీ దగ్గరికొచ్చి ఎక్కడ లేని మాటలన్నీ చెప్పి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. అలా చేయించినప్పుడు వాళ్ళకొచ్చేటువంటిది అంటే బ్యాంకొచ్చే కమిషన్. దాని మూలంగా అతనికొచ్చే ప్రమోషన్. మీకొచ్చేదేంటి? ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇటువంటి వ్యక్తికి చూస్తే గనక ఈయనకెంత అయిపోయింది? లాస్‌లో వచ్చింది. ఈయన సీఏజీఆర్ ఎంత అని చూస్తే -0.4% అంటే లాభం రాకపోగా 7% రాకపోగా సంవత్సరానికి ఈయనకొచ్చింది 0.4% నెగెటివ్. అందుకని ఈయనకు విపరీతమైన కోపం. ఇప్పుడు ఆలోచించండి. ఈ మ్యూచువల్ ఫండ్ మంచిదా? కాదా? అని అడిగితే మనం ఇప్పటి వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఉంటే లాస్ట్ 4 ఇయర్స్ డేటా తీస్తే 3½ ఇయర్స్ డేటా తీస్తే మనం ఏమంటాం? బ్రహ్మాండం 22% సంపాదించి పెట్టింది కాబట్టి వెరీ, వెరీ గుడ్ అంటాం. కానీ ఆయన రెండో ఇన్వెస్టర్ ఏమని చెప్తారు? పొరపాటున కూడా పెట్టమాకండి అంటాడు. మొదట ఆయన ఏమంటాడు? స్టేబుల్‌గానే ఉంటదండి కొనుక్కోవచ్చు. లాంగ్ రన్ ఉంచుకోవాలంటారు. లాంగ్ రన్ ఉంచుకోమని చెప్పిన మాట కరెక్టా? లేదా తిట్టేవాళ్ళ మాట కరెక్టా? లేక మీకు వాళ్ళు వచ్చినటువంటి అబ్జర్వేషన్ బానే ఉంది కదా అనుకునేటువంటిది కరెక్టా? అంటే ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఈ మెట్రిక్స్ అంటే ఇక్కడ వాడవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా టీడబ్ల్యూఆర్ఆర్ లెక్కేయాలి. ఆ టీడబ్ల్యూఆర్ఆర్ అంటే అర్థం ఏంటంటే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా ఒక ఫండ్ మేనేజర్ గనక మేనేజ్ చేస్తున్నట్లయితే ఆ ఫండ్ మేనేజర్ యొక్క కెపాసిటీ టీడబ్ల్యూఆర్ఆర్ చెప్తుంది.
కానీ మీకు మాత్రం వచ్చే సిఏజిఆర్ అంటాం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అది మాత్రం ఆ ఫండ్ మేనేజర్ చేసే కెపాసిటీ మూలంగానే రాదు. మీరు మధ్యలో కనుక గెలుకుతూ పెట్టకూడని సమయంలో పెట్టి తీయకూడని టైంలో డబ్బులు తీసేస్తూ ఉన్నారనుకోండి, అంటే మీరు తీసేసిన తర్వాత మనకు ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ బాగుంటే మీరు మిస్ అయిపోతారు. అలా అని బాగా ఇప్పుడు సెకండ్ ఇన్వెస్టర్ మనం చూసినట్లుగా 112, 117 అయిపోగానే ఆటోమేటిక్గా వచ్చి 80 లక్షలు పెట్టాడు. దాంతో ఏమొచ్చింది, అక్కడి నుంచి తగ్గడం మొదలు పెట్టడంతో పెద్ద లాస్ వచ్చినదంతా కూడా మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ మీద రావడం జరిగింది. ఇలా జరగడానికి కారణం ఇన్వెస్టర్ చేసేటువంటి క్యాష్ ఫ్లోస్. అది తప్ప ఒప్ప అని చెప్పడం కాదు, ఇక్కడ తెలుసుకోవాల్సింది మనము క్యాష్ ఫ్లోస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న ప్రతిదీ ఆకాశానికి పెరిగిపోతుంది అనుకుని ఆశపడితే ఇలాగే జరుగుతుంది. ఇది నిజ జీవితంలో కూడా, అంటే ఎవరైనా మీకు అడ్వైజర్లు ఉండొచ్చు, సలహా ఇచ్చే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరు కూడా డేటా సరిగ్గా ప్రింట్ చేయకపోవడంతో మీరు ఒకవేళ వాళ్ళని వెళ్ళిపోయి మీ దగ్గర ఎంత వస్తుందండి అని సలహా అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్పాలి? ఫండ్ మేనేజర్ కనుక నీతిమంతులు అయినట్లయితే వాళ్ళు మీతో చెప్పే మాట ఏంటంటే, ఏమండి మా దగ్గర కొంతమంది క్లయింట్స్ లాభాలు వచ్చాయి, కొంతమంది క్లయింట్స్కి లాభాలు రాకపోవచ్చు అని చెప్పి అందరి క్లయింట్స్ది అన్ని పెట్టిన డబ్బులు అన్ని కలిపి లెక్కేసి చూస్తే కనుక టీడబ్ల్యూఆర్ ఎంత వచ్చిందంటే కొద్దిగా దాదాపుగా మేము చెప్పగలము. అది ఇండెక్స్ లో వచ్చే టీడబ్ల్యూఆర్ కన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు నమ్మచ్చు అని మా ఉద్దేశం. అలా చెప్పడం భావ్యం. అంతేకాని ఎవరో బాగా బ్రహ్మాండంగా వచ్చి 90% జాబ్ చెప్పి మీకు చెప్తే మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏం లేదు. అందువల్ల ఎవరైనా గణాంకాలు ఇస్తే నమ్మటానికి వీలుగా సెబీ కండిషన్ ఏమైనా పెట్టింది, మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని కూడా టీడబ్ల్యూఆర్ఆర్ ఇవ్వమని చెప్పింది. మీరు కూడా ఎవరైనా ఇన్వెస్టర్లు నమ్మాలి అంటే వారు డేటా కనుక మీకు ప్రొవైడ్ చేయడానికి జంకటం లేదు అని తెలిస్తే మీరు అడగవలసిన ప్రశ్న ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కాదు, మీరు చేస్తున్న దానిలో పలానా పీరియడ్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే మా లెక్క ప్రకారం ఇండెక్స్ లో ఎంత టీడబ్ల్యూఆర్ఆర్, టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఒక్కసారి మీరందరూ కొద్దిగా ఏఐ వాడి లేదా గూగుల్ వాడి ఆ టీడబ్ల్యూఆర్ఆర్ గురించి ఒక్క అరగంట కనుక ఖర్చు పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి అనేక సందేహాలు పటాపంచలు అవుతాయి. ఎందుకంటే ఒకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ని ఒకళ్ళేమో బ్రహ్మాండంగా మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తుతుంటే ఇంకొకళ్ళేమో కంప్లీట్ గా తూర్పారబడుతున్నారు. అంటే అర్థం ఏంటి? మీకు తెలియవలసింది ఇన్వెస్టర్ యొక్క మెంటాలిటీ ప్రకారం, ఇన్వెస్టర్ యొక్క యాక్షన్స్ ప్రకారం ఆ టీడబ్ల్యూఆర్ఆర్ మారిపోయి సిఏజిఆర్లు మారిపోతాయి. సో సిఏజిఆర్ మారడానికి కారణం మీరు, టీడబ్ల్యూఆర్ఆర్ మంచిగా ఫండ్గా పెర్ఫార్మెన్స్ తేయడానికి ఫండ్ మేనేజర్ ఒక కారణం. ఒకవేళ ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్సే బాగాలేదనుకోండి, అటువంటి వారి దగ్గరికి వెళ్ళటం అనవసరం. ఒకవేళ టీడబ్ల్యూఆర్ఆర్ నుండి మీకు సిఏజిఆర్ బాగాలేకపోతే మీరు ఫండ్ మేనేజర్ అడిగి అవసరమైతే ఇంకా డబ్బులు పెట్టుకోవాలి. ఎందుకంటే స్టడీగా ఉంటే కనుక గ్యారంటీగా వస్తుందని తెలుస్తుంది కాబట్టి. సో ట్రై టు డిఫరెన్షియేట్ బిట్వీన్ సిఏజిఆర్ అండ్ టీడబ్ల్యూఆర్ఆర్. డోంట్ స్టాప్ ఎట్ సిఏజిఆర్. మీరందరూ కూడా ఆ సిఏజిఆర్ చూసుకుని ఆగిపోతున్నారు. మీ ఒక్కళ్ళకే సంబంధించిన సిఏజిఆర్ మీరు చేసిన చర్యల వల్ల మీ అదృష్టం బాగుంటే పెరగచ్చు, మీ అదృష్టం బాగాలేకపోతే తగ్గచ్చు. కానీ అదృష్టంతో సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ స్టడీగా ఉన్న వాళ్ళని నమ్మటం మన మినిమం కర్తవ్యం. ఇది నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. ఒకవేళ కనుక మీకు ఏదైనా ఇందులో సలహాలు కావాలనుకుంటే కనుక ఒకవేళ మా ఆఫీస్కి ఎప్పుడైనా విజిట్ చేస్తే మా టీంలో ఎవరిని అడిగినా కానీ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. బీ ఇన్ఫార్మ్డ్. రిమెంబర్, డెసిషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫండ్ మేనేజర్స్ TWRR, బట్ నాట్ ఆన్ CAGR విత్ 1 or 2 cases, 1 period 2 periods లో కాదు, TWRR చూడాలి. రైట్ అండి. విత్ దట్ అట్లీస్ట్ సెబీ కూడా వచ్చేసి టీడబ్ల్యూఆర్ఆర్ యొక్క శాంక్టిటీని మాలాంటి పోర్ట్ఫోలియో మేనేజర్స్, అంటే మేము పిఎంఎస్ సర్వీస్ కూడా ఏదైతే మేము 50 lakhs మినిమం టికెట్ సైజ్ ఉంటే మాకు ఫండ్స్ ఇచ్చి మేము ఎగ్జిక్యూషన్ చేసి ఆ యొక్క క్లయింట్కి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇన్ దాట్ ఆస్పెక్ట్ కూడా సెబీ మ్యాండేట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ నెంబర్స్ హ్యావ్ టు బి బెంచ్ మార్క్డ్ ఇన్ TWRR, కంప్యూటెడ్ ఇన్ TWRR. సో మేము నెల ఏదైతే సెబీకి పబ్లిష్ చేసే రిపోర్ట్స్ ఉంటాయో అవి కూడా TWRR కంప్యూట్ చేసే చేస్తాం, రాదర్ దెన్ ఇండిపెండెంట్ CAGR. సో దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిందని ఐఎమ్ హోపింగ్. నెక్స్ట్ మనం ట్రేడింగ్ ఎవరైతే ఉంటారో ట్రేడింగ్ మెంటాలిటీలో ఉండే ఇన్వెస్టర్స్ మనకు చాలామంది కాల్స్ ఇవ్వండి లేకపోతే టిప్స్ ఇవ్వండి అని మన కామెంట్లో మెసేజెస్లో పెడతా ఉంటారు. సో వై ఎట్ దిస్ టైమే కాకుండా ఇన్ జనరల్ వై షుడ్ బి నాట్ స్టిక్ టు ఆర్ రాకపోతే మేము ఎందుకు ట్రేడింగ్ నుంచి కొంచెం దూరం ఉంటామో 1-2 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీరు కవర్ చేస్తే మేబీ 1-2 వీడియోస్ అయ్యాక కూడా విల్ హ్యావ్ ఏ రెగ్యులర్ సెషన్ వేర్ వి టాక్ అబౌట్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ యూ హెడ్ గాన్ విత్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ వర్సెస్ ట్రేడింగ్. సో దాని గురించి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తారా? ఇవాళ మనం ఈ చెప్పబోయేటువంటి టాపిక్ నిజంగా కనుక మీరు సిన్సియర్ ఇన్వెస్టర్ అయ్యండి, మీకోసం మీరు నిజంగా సిన్సియర్గా పనిచేయాలి అనుకుంటే ఒక రకంగా పెద్ద కనువిప్పు కావాలి. అందులో ట్రేడింగ్ నాకు కాలక్షేపం ఉండాలి కాబట్టి కొద్ది గొప్ప ట్రేడ్ చేసుకుంటాను అనేటువంటి ఒక రకంగా నేను అబ్యూజివ్ మోడ్స్ అనుకోకపోతే కనుక ఆ ఇచ్చింగ్,
అంటే దురద గనక మీకు ఉన్నట్లయితే ఎన్ని రకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలదో చూపించడానికి వీలుగా మీకు కొన్ని డేటా ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేశానంటే జనవరి 1, 2024, 26 నుంచి అంటే ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జూన్ 11 వరకు అంటే నిన్న కాక మన వరకు జూన్ 11 వరకు చూస్తే ఎలా వచ్చినాయో రేట్లను చూస్తే ఇండెక్స్ చూస్తే దాదాపుగా 11% కన్నా ఎక్కువ నష్టపోయింది. ఇవాళ రోజున అంటే 12వ తారీఖు కొద్దిగా పెరిగింది అనుకోండి, లేకపోతే నిన్నటి వరకు చూస్తే 11% వరకు నష్టపోయింది ఇండెక్స్. అంటే మనం ఏమనుకుంటాం జనరల్గా అందరి ఫీలింగు అందరి పోర్ట్ఫోలియోలు పోయి ఉంటాయి, గ్యారంటీగా లాస్లో ఉంటారు అనుకుంటారు. అది కాదు అని మనం చెప్పేదానికన్నా మనం చూడవలసింది ఏంటంటే ఇందులో బ్రైట్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా అని చూడాలి మొట్టమొదట. అవి మనం పట్టుకోవడానికి ఉన్న కారణాలు ఏవైతే నడుస్తాయో కూడా చూడటానికి తెలియాలి. ఆ తర్వాత ఇంకా మిగతా ఆస్పెక్ట్లో కూడా వెళ్దాం. ఇక్కడ నేను మీకు ఏం డేటా ప్రజెంట్ చేస్తున్నానంటే మొట్టమొదట క్యాప్చర్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ వాలటాలిటీ ఇన్ గివెన్ రేట్ రేంజ్ అని ఒక చిన్న టేబుల్ ప్రజెంట్ చేస్తూ అందులో డేటా ప్రజెంట్ చేస్తున్నాను. అందులో కనుక మీరు చూస్తే ఒక్కొక్క కంపెనీకి నెంబర్లు వేసిన తర్వాత కంపెనీ పేరు, మార్కెట్ క్యాప్ ఎంత ఉందో వదిలేస్తే స్టార్టింగ్ లో అంటే మొట్టమొదటిలో చూస్తే కనుక జనవరి 1వ తారీఖున ఆ కంపెనీలో ఉన్నటువంటి క్లోజింగ్ ప్రైస్ కాదు, లో ప్రైస్ చూస్తున్నాను. లో నుంచి మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. ఆ రోజున లోయెస్ట్ ప్రైస్ నుంచి చూస్తే తర్వాత ఏం చేశాను 6/11 అంటే జూన్ 11వ తారీఖున ఉన్నటువంటి హైయెస్ట్ ప్రైస్. కావాలనే కొద్దిగా ఎక్కువ చూపించాలనే ఉద్దేశంతో లో నుంచి హైకి, కానీ అక్కడ ఒక రోజే ఇక్కడ ఒక రోజే తీసుకుని చెక్ చేయమంటే ఎలా వచ్చింది, కొన్ని మొత్తం కలిపి ఎన్ని కంపెనీలు 20% కన్నా ఎక్కువ పెరిగాయో చూపించమని అడిగాను. అందులో కూడా నేను ఏం చేశానంటే వందల కంపెనీలు రాకుండా మార్కెట్ క్యాప్ 20,000 కోట్లు ఉండే కంపెనీలు తీయమన్నాను. ఆ సమయంలో ఇండెక్స్ 10% పడిపోతే కూడా, మళ్ళీ చెప్తున్నాను, ఇండెక్స్ 10% పడిపోతే 11% పడిపోతే కూడా ఈ సమయంలో మీరు స్క్రీన్ మీద చూసినట్లుగా రైజ్ పర్సంటేజ్ రాయటం చూస్తే కనుక మీరు 32-35% కనపడుతున్నాయి. అన్ని కంపెనీలు 20% కన్నా పెరిగినాయి. అలా ఎన్ని వచ్చాయని చూస్తే 39 కంపెనీలు వచ్చాయి. ఎన్ని? 39 కంపెనీలు. 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీల్లో 39 కంపెనీలు వచ్చాయి. అక్కడతో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయిపోవటం లేదు. అప్పుడు మేము ఏం ఆలోచించామంటే మేమందరం మా వివేకం టీం అందరం కూర్చుని దీనికి ఇన్ని కంపెనీలు మార్కెట్కి ఎదురుతూ ఎంత బ్రహ్మాండంగా పెరగటానికి కారణాలు ఏముంటాయో చూద్దాం. అందులో మనం చేస్తున్నటువంటి మనం ఫాలో అవుతున్న కారణాలు కూడా ఒక ప్రేరణ ఏమైనా ఉన్నాయని చూడటానికి వీలుగా ఎన్ని కంపెనీలు వివేకం డెఫినేషన్ ప్రకారం సేల్స్ పెంచుకుంటూ ప్రాఫిట్లు పెంచుకుంటూ లేదా ప్రాఫిట్లు పెంచుకుంటూ ప్రాఫిట్ మార్జిన్స్ కనీసం మెయింటైన్ చేస్తూ గ్రోత్ అని పిలువబడుతున్నాయో చూసి ఈ 39 కంపెనీల్లో ఎన్ని ఆ జనవరి 1 నాటికి గ్రోత్ లో ఉన్నాయో చెప్పండి అని అడిగితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీదనే చూస్తే మొత్తం 33 కంపెనీలు. ఎన్ని? 33 కంపెనీలు గ్రోత్ లో ఉన్నాయి. అంటే ఎన్ని లేవు? కేవలం 6 కంపెనీలు మాత్రమే గ్రోత్ లో లేకుండా కనపడినాయి. అంటే మీకు ఏమర్థం కావాలి, 39 కంపెనీలు 20% కన్నా పెరిగినాయి. అందులో 33 కంపెనీలు అంటే దాదాపుగా 85% ఆఫ్ ద కంపెనీస్ దట్ హ్యావ్ గాన్ అప్. అందులో 20% కన్నా ఎక్కువ పెరిగినాయి, కొన్ని 100% కూడా పెరిగినాయి. పెరిగిన వాటన్నిటికీ ప్రేరణ ఇస్తున్నది ఏంటి అంటే కంపెనీల యొక్క పనితీరు, కంపెనీలో ఇస్తున్నటువంటి మెరుగైన వర్కింగ్ నెంబర్స్. ఆ నెంబర్స్ మూలంగా పెరిగినాయి, 85% ఉన్నాయి. దీంతో మీకు ఏమర్థం కావాలి, ఏమాత్రన్నా మన డబ్బులకి మనం ప్రాధాన్యత ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో నష్టం తెచ్చుకున్నట్టుగా పిచ్చి పనులు చేయకూడదు అనుకుంటే మనం ఉన్న ఛాయిస్ ఖచ్చితంగా లిమిట్ చేసుకోవటం ఆ 85% లో ఉండేటువంటి గోల్డ్ స్టాక్స్ లోనే ఎప్పుడైనా పెట్టుకోవాలి. అందుకే వివేకంలో తరచి చెప్తా ఉంటాం, గ్రోత్ లో లేకపోతే చౌకలో ఉంటే మనం కొనము అని. అందువల్ల ఆ 6 కంపెనీల గురించి ఆలోచించకుండా 33 కంపెనీల్లో మనం వెళ్ళటానికి అవకాశం ఉండాలంటే గ్రోత్ లోకి వెళ్ళాలి. ఇదిలా అయిపోగానే వెంటనే ఇంకొక మాట కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారంటే సార్ ఈ పెరిగిన కంపెనీల్లో కూడా మాకు రోజు ఏదో ఒక కాలక్షేపం ఉండాలి కదా, కాలక్షేపం ఉండాలి అంటే కొద్దిగా గొప్ప ట్రేడింగ్ చేస్తే బాగుంటుందని సరదాగా నవ్వుతూ కొద్దిగా గొప్ప ఆత్మవంచన చేసుకుంటూ నాతో చాలా మంది సంభాషిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మాట, ట్రేడింగ్ చేయదలుచుకుంటే మీరే చేసుకోండి, మేము మీతో హెల్ప్ చేయలేము అని చెప్తాం. దాన్ని ఎందుకో చెప్పాలి అంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మంచి కంపెనీ ఐడెంటిఫై చేసుకుందాం ప్రసాద్ గారు అంటే మీరు కూడా చేయండి అని నాకు చెప్తా ఉంటారు. మాకు సలహా చేయండి, సలహా ఇవ్వండి, మాకు కూడా సహాయం చేయండి అంటారు. ఏమంటారు, మంచి కంపెనీలు చెప్పండి, ఎక్కడ కొనుక్కోవాలో చెప్పండి, ఎప్పుడు అమ్ముకోవాలో చెప్పండి అని అడుగుతుంటారు. మేము ఎప్పుడూ చెప్పలేదు, చెప్పము కూడా ఫ్యూచర్లో కూడా. కానీ వాళ్ళు అడిగిన మాటకి ఏం చెప్తారంటే సార్ ప్రతి కంపెనీ కూడా చూస్తే రోజు మొత్తం మీద పైకి కిందకి మారుతానే ఉంది కదా, మనం ఇవాళ కొనుక్కుందాం, కొనుక్కున్న తర్వాత కొద్దిగా 2% 3% పెరిగితే అమ్మేద్దాం, అమ్మేసిన తర్వాత మిస్ అయినామని బాధపడకుండా, ఎందుకంటే ఒక్క రోజులో 3% వస్తే ఎక్కువ కదా సార్, లేదా 2 రోజుల్లో 3% వచ్చినా ఎక్కువ కదా, మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ కొనుక్కుందాం, 3% తగ్గితే మళ్ళీ కొనుక్కుందాం అంటారు. అంటే వాళ్ళ కోరిక ఏంటి, ఒకవేళ 3% కన్నా ఎక్కువ వస్తే అమ్మటం, ఒకవేళ మళ్ళీ పడితే మళ్ళీ కొనుక్కోవటం,
పెరిగితే మళ్ళీ అమ్మటం, మళ్ళీ కొనుక్కోవటం, ఇలా చేస్తే సంవత్సరం మొత్తం మీద 220 రోజులు ట్రేడింగ్ ఉంటుంది సార్. అందులో మనం 100 రోజులు చేసినా కూడా మనకు 300% లాభం వస్తుంది కదా అని లెక్కలు మాకు చెప్తుంటారు. వాళ్ళకి ఇది బోలెడంత మంది అనలిస్టులు, టీవీలో ఉండేటువంటి కామెంటేటర్లు మీకు కూడా చెప్తా ఉండవచ్చు. వివేకం ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఇలా జరగడానికి అవకాశం ఉందో లేదో చూడాలి అంటే మీకు టేబుల్ మీద స్క్రీన్ మీద జైడస్ లైఫ్ సైన్సెస్ గ్రాఫ్ ప్రజెంట్ చేస్తున్నాం చూడండి. ఈ కంపెనీ కనుక చూసినట్లయితే జనవరి మొదట్లో దాదాపుగా 900 కన్నా కొద్దిగా అటు ఇటుగా 920 రేట్లో ఉన్నటువంటి కంపెనీ అది క్రమంగా ఇప్పుడు పెరిగి దాదాపుగా 1100 దగ్గరికి వచ్చింది. ఇందులో చూస్తే బార్లు కావాలనే చార్ట్లు స్ట్రైట్ లైన్ లాగా వేయకుండా అప్ అండ్ డౌన్ కూడా చూపించారు. అంటే అర్థం ఒక రోజులో ఉన్న ఓపెన్, హై, లో, క్లోజ్ 3-4 కలిపి వచ్చే గ్రాఫ్ ఇది. దీని ప్రకారం చూస్తే ఏమొస్తుంది, చాలా రోజులు తక్కువ కన్నా ఎక్కువ కూడా పెరిగింది కదా సార్, వీటన్నిటిలో మనకు అవకాశాలు వచ్చింది కదా అని మీరు అంటారు. అంటే ఎక్కువ మంది సమర్థించుకుంటారు. తక్కువలో లోయెస్ట్ లో కొనకపోయినా కొద్దిగా కొన్న తర్వాత ₹2 పెరిగినా కూడా అమ్మచ్చు కదా అనుకుంటారు. అది మీరే డిసైడ్ చేసుకోండి. రోజు వాలటాలిటీ ఉండే మాట ఖాయమే. ఇప్పుడు ఏం చేశానంటే మేము నమ్ముతున్న సిద్ధాంతాన్ని కానీ మేము మీకు చెప్తున్నటువంటి పద్ధతిని కానీ ట్రేడింగ్ వైపు దయచేసి చూడకండి అని చెప్పడానికి కొద్ది గొప్ప సాక్ష్యం ఇవ్వాలి. దానికి వెళ్ళబోయే ముందు ఏం చేస్తానంటే ఇంకొక కంపెనీ కూడా చూద్దాం. BSE లిమిటెడ్ స్టాక్ ప్రైస్ కూడా చూపిస్తాను. ఇది కూడా బాగానే పెరిగింది. అంటే నేను ఇందాక చెప్పినటువంటి 39 కంపెనీలు ఈ 2 కంపెనీలు ఉన్నాయి. ఇది పెరిగిందో చూస్తే ఇది కూడా మొట్టమొదటిలో చూస్తే కనుక దాదాపుగా 2750 ఆ రేంజ్ లో కొద్దిగా తక్కువ 2600లో ఉన్న కంపెనీ క్రమంగా పెరిగి 5000 దగ్గర దాదాపుగా వెళ్ళినా కానీ 4100కి వెళ్ళినా కానీ ఇప్పుడు మళ్ళీ 3750 4000 దగ్గరలో ఉంది. అంటే ఇది కూడా పెరిగిన మాట వాస్తవమే. కానీ రోజు బ్రహ్మాండమైన వాల్యూమ్ కూడా జరుగుతుంది కాబట్టి ట్రేడింగ్ కి పుష్కలంగా అవకాశాలు ఉంటాయని నమ్ముతారు. ఇలా చేస్తే ఇప్పుడు ఏం చేశానంటే ఒక సిమ్యులేషన్ చేసాం మేము వివేకంలో. దీని గురించి డిస్కస్ చేయడానికి సిమ్యులేషన్ ఏం చేసామంటే మీ ఇష్టం వచ్చిన కంపెనీ చెప్పండి, నాకు మీ ఇష్టం వచ్చిన కంపెనీ చెప్పండి. కొద్ది పెద్ద కంపెనీ, మరి చిన్న కంపెనీ మనం చేయం, కావాలని చేయం. ఆ కంపెనీలు కనుక మీరు నాకు ఇచ్చినట్లయితే ఆ కంపెనీల్లో జనవరి 1 నుంచి జూన్ 11వ తారీఖు వరకు మీరు ఒక కంపెనీ కొనుక్కున్నాక 3% పెరిగితే మీ ఇష్టం వచ్చిన పర్సంటేజ్లు 3% పెరిగితే అమ్మేసుకున్నాం అనుకోవటం, మళ్ళీ అమ్మిన రేటు గుర్తుపెట్టుకుని అంతకన్నా 3% తగ్గితే మళ్ళీ కొనుక్కుంటాను అనుకోవటం, మళ్ళీ అమ్ముకుంటాను అనుకోవటం. ఇది సింపుల్ గా ఉండడానికి రోజుకు ఒకసారి చొప్పున మనం ట్రై చేయడానికి చూద్దామని చేస్తే ఇక్కడ మీరు అనుమానం వస్తుంది, ప్రసాద్ గారు ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ ఉండాలి అంటారు. అందుకని ఈ మోడల్లో ఏమని చేసాం, లాభం వచ్చినా 3%, నష్టం వస్తే కూడా 3% వస్తే బయటకు వచ్చేస్తాను అనుకున్నాం. అంటే మన సెల్లింగ్ కి 3% స్టాప్ లాస్, బుకింగ్ ప్రాఫిట్ కి 3% బుక్ ప్రాఫిట్. మంచి కంపెనీలు కొనుక్కుంటే స్టాప్ లాస్ అనేది ఎక్కువ రాదు కదా, ఎక్కువ సార్లు లాభం వస్తూ ఉంటుంది కాబట్టి మార్కెట్లో కొనుక్కున్న వాళ్ళకన్నా మనకు ఎక్కువ లాభం వస్తుందని నమ్ముతారు. ఇప్పుడు జైడస్ లైఫ్ సైన్సెస్ చూద్దాం చూడండి. స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే ముందు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ డార్క్ థిక్ లైన్ లో ఉన్నదేమో ట్రేడింగ్ చేయడానికి అవకాశాలు ఎన్ని వచ్చాయని, ఈ డాటెడ్ లైన్ లో ఉందేమో జస్ట్ కొనుక్కుని అలాగే అట్టు పెట్టుకున్న వాళ్ళకి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా చేయడానికి మొత్తం కలిపి 10 సార్లు ఐటరేషన్స్, అంటే 10 సార్లు మీరు అమ్మి కొనుక్కోవడానికి అవకాశాలు దొరికాయి, లేదా కొని అమ్ముకోవడానికి అవకాశాలు దొరికాయి. ఎంత లాభం వచ్చిందండి, 12% వచ్చింది. ఎంత కాలంలో, 6 నెలల కాలంలో. కానీ ఇలా కొనుక్కుని ఉంచుకున్నానికి ఎంత వచ్చింది, 22%. అలాగే ఉంచుకుంటే 22%. మీరు 12% వచ్చింది అంటే బ్రోకరేజీ లేకుండా, ఖర్చులు ఏమి లేకపోతే ఈ 12. నిజానికి బ్రోకరేజీ ఖర్చులు వేస్తే ఆ 12లో బహుశా మీకు 5%, 6% కన్నా మిగిలే అవకాశమే లేదు. పైగా అన్ని అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత దాదాపుగా వచ్చేటప్పుడు కొంత టైంకి అవకాశాలు అయిపోతే ఆ తర్వాత డబ్బులు ఏం చేయాలో కూడా మీకు తెలియదు. ఇందులో మీకు తెలియని కాస్ట్ ఏంటి, ఇలా చేసేవారికి అప్పులు ఇస్తూ ఉంటారు బ్రోకర్లు. అంటే మీకు అప్పులు ఇచ్చి 9%, 10% వడ్డీ కూడా వేస్తారు. అంటే మీకు వచ్చేది ఎంత, 5%, 6% ఖర్చులు పోను మిగిలితే ఆ 6% వడ్డీ కింద వెళ్ళిపోతుంది. మీకు మిగిలింది ఎంత, పెద్ద గుండు సున్నా. అందువల్లనే ఇటువంటి లాభాల ప్రకారం కొద్ది గొప్ప బాగా చేసినా కూడా ఎంత అన్యాయంగా రిటర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంతకుముందే మనం చూసిన BSEని కూడా చూద్దాం, అలాగే మిగతా కంపెనీ కూడా చూద్దాం. ఇప్పుడు మీరు లారస్ ల్యాబ్స్ చూద్దాం. ఇండియాలో ఉన్న మనకి ఇండియన్స్ కన్నా తెలుగు వాళ్ళలో అందరికీ ప్రీతిపాత్రమైన కంపెనీ. ఇందులో చూస్తే మొత్తం 8 సార్లు ఇతర యాక్షన్ జరిగింది. కొన్న తర్వాత స్టాప్ లాస్ అవ్వచ్చు, బుక్ ప్రాఫిట్ అవ్వచ్చు. 8 సార్లు జరిగితే మొత్తం కలిపి ఎంత వచ్చింది, దాదాపుగా 0.36 ఖర్చులు లేకపోతే. ఖర్చులు కనుక పడితే ఒక 2%, 3% పోతే అది కూడా లాసే. ఇంట్రెస్ట్ పడితే అది కూడా ఇంకా లాసే. అదే కొనుక్కుని ఉంచుకున్నానికి ఎంత వచ్చింది, 26.96%. అంటే ఈయన కూడా బాగుపడ్డారు. ట్రేడింగ్ కన్నా కూడా మంచి కంపెనీ కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళినట్లయితే. ఇంకొక కంపెనీ కూడా చూద్దామని నేను ఏం చేశానంటే ఇప్పుడు BSE కూడా చూపిస్తున్నాను. BSE చూస్తే ఇందులో కూడా 2.5% లాభం వచ్చింది. ఆ లాభం వచ్చిన రోజులు మీరు గర్వంగా పొద్దునే మార్కెటింగ్ లో వాకింగ్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్తారు. కానీ మొత్తం మీద చూస్తే మీకు వచ్చింది 6 నెలల్లో 2.5% వస్తే కొనుక్కుని అట్టే పెట్టుకున్న వాళ్ళకి వచ్చిన లాభం 51%.
ఇక ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్లా ఏ కంపెనీ తీసుకున్నా ఎప్పుడు చూసినా కానీ మనకు విపరీతంగా అవకాశాలు కోల్పోతున్నామని కనపడుతుంది. అలాగే అపోలో హాస్పిటల్ చూస్తే దాదాపుగా 10 lakhsతో మొదలుపెట్టిన పోర్ట్ఫోలియో ఫైనల్గా 10.28 lakhs అయింది, అంటే 2.8% వచ్చింది. అదే ఉంచుకుంటే మన దగ్గర ఎంత ఉండేది? 20.25%. అందుకే ఇక్కడ చూస్తుంటే దాదాపుగా 12 లక్షల దగ్గర మన పోర్ట్ఫోలియో ఉంది. అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ కంపెనీ అయినా ఎంత హై వాల్యూమ్ ఉన్నా ఏమి చేసినా కూడా మనకు వచ్చే లాభాలు ట్రేడింగ్ లో దాదాపుగా 0. అందువల్లనే ట్రేడింగ్ లో సంపాదించి ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఇంతవరకు కనపడలేదు. దయచేసి మిత్రులారా, దయచేసి మీ అందరికీ ఒకటే విన్నపం, అంటే నాకు సంబంధం లేదు, మీకు డబ్బులు పోయినా వచ్చినా నాకే నష్టపడకపోవచ్చు, కానీ నా రిక్వెస్ట్ అలా ఏంటంటే తెలుగు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ట్రేడింగ్ చేస్తే నేను కాల్స్ ఇస్తాను, ఏం కొనుక్కోవాలో అమ్ముకోవాలో చెప్తే కనుక మీరు లాభాలు సంపాదించవచ్చు అంటే మొట్టమొదట స్కాములు జరుగుతున్నాయి. ఇలా ట్రేడింగ్ యాప్లు పెట్టి మీ దగ్గర నుంచి బ్యాంకుల నుంచి డబ్బులు లక్షలు లక్షలు కాజేస్తున్నారు. వెనక్కి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది, ఎక్కువ సార్లు వెనక్కి కూడా రావటం లేదు. అది ఒక రిస్క్. రెండవ రిస్క్, అసలు ఇందులో అవకాశాలే లేవు అని సశాస్త్రీయంగా డేటాతో సహా ప్రూవ్ చేస్తున్న ఇటువంటి అప్రోచ్ చూసిన తర్వాత అయినా కూడా నేను నమ్ముతాను, పలానా వాళ్ళ నమ్ముతాను, వాళ్ళు దిగులోంచి భూమికి వచ్చినటువంటి అపర ఖ్యాతి ఉన్న వాళ్ళు నాకు ఖచ్చితంగా సహాయం చేయగలరు అనుకుంటే మిమ్మల్ని భగవంతుడే రక్షించాలి, మా వల్ల కూడా కాదు. సో దయచేసి గుర్తుంచుకోండి, ట్రేడింగ్ ఈజ్ నో, స్పెక్యులేషన్ ఈజ్ 100% నో, బారోయింగ్ మనీ ఆన్ షేర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. ఏం చేద్దాం, ఉన్న డబ్బులతోనే ఈక్విటీ కొనుక్కుందాం. ఆ కొనుక్కునే కంపెనీల్లో కూడా 85% కంపెనీలు ఇంత బ్యాడ్ పీరియడ్ లో కూడా మొత్తం పెరిగిన వాటిలో 85% గ్రోత్ లో పెరుగుతున్నాయి కాబట్టి గ్రోత్కే పరిమితం అవుదాం. అంటే ఇవన్నీ కనుక చేసుకుంటూ వస్తే దాదాపుగా మీకు వివేకం యొక్క ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ కి నమ్మకం కుదురుతుంది. గ్రోత్ లోనే కొందాం, అది కూడా తక్కువ రేట్లోనే ఉంటే కొందాం అనే ప్రిన్సిపల్లో ఉన్నాం కాబట్టి వివేకంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, దాదాపుగా మనతో జర్నీ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఎంత మార్కెట్ పడిపోయినా కానీ ముఖం మీద నవ్వు మాత్రం మాయోగం కాకుండా కొద్దిగా నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పడం మా కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారేమో, ఇది కేవలం ఇన్వెస్టర్స్ సేఫ్టీ కోసం, ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ కోసం మాత్రమే ఇలా వివరంగా చెప్పడం జరిగింది. మీలో ఎవరికైనా సరే సందేహాలు ఉంటే శుభ్రంగా మా దగ్గరికి వచ్చి కూర్చుంటే, ఒకరోజు ముందే కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు శాస్త్రీయంగా మీరు కోరిన కంపెనీ మీరు కోరిన పీరియడ్ లో కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. టైం అంటే అఫ్ కోర్స్ మనం 2-3 కంపెనీస్ కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ అరగంటకి దగ్గరలో ఈ సెషన్, అండ్ అట్లీస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ TWRR అండ్ ట్రేడింగ్ గురించి, ఇంపార్టెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్వెస్టర్ వెల్ఫేర్ గురించి కవర్ చేయాల్సిన టాపిక్ మా అంటే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాం కాబట్టి వీ లిమిట్ ఇట్ ఫర్ దిస్. మనం ఎలాగో చేసే లైవ్ సెషన్లో కంపెనీస్ ఎలాగో ఫోకస్ చేస్తాం, తప్పకుండా మీరు కూడా, అది కూడా రికార్డెడ్ వీడియోయే కాబట్టి దాన్ని కవర్ చేసి దాన్ని చూసినట్లయితే మీకు నచ్చిన కంపెనీ గురించి అనాలిసిస్ ఏదైతే మనం కవర్ చేద్దాం అనుకున్నామో తప్పకుండా కవర్ చేద్దాం లైవ్లో. డేటా ప్యాటర్న్స్ ఒకటి, అది కాకుండా ఎస్ బ్యాంక్ అండ్ లాస్ట్కి ఓలా ఎలక్ట్రిక్, ఈ 3 కూడా మనం లైవ్లో కవర్ చేద్దాం అలాంగ్ విత్ ది క్వశ్చన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో విత్ దాట్ లెట్ us conclude this week. Thank you for watching. Meet you again next week.